హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే ఆర్ఆర్బి అనగా రైల్వేకి సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు ఒకటి తర్వాత ఒకటి విడుదల కాబోతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా గ్రూప్ డి ఉద్యోగాలు 22,000కు పైగా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మరి ఇది నిరుద్యోగులకు చాలా సంతోషకరమైన విషయం అని మనం చెప్పొచ్చు. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. త్వరలో 22,000 గ్రూప్ డి పోస్టులకు నోటిఫికేషన్. ఆర్ఆర్బి త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలో కలిపి 22,000 గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 10th ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి ఏజ్ లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం 18,000 చెల్లిస్తారు. మరి దీనికి అప్లై చేయడానికి వెబ్సైట్ https://www.rrbapply.gov.in. కాబట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా 22,000 గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతోంది. వీటికి 10th ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అర్హులు. జనవరి 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. మరి గ్రూప్ డి ఉద్యోగాలతో పాటు మరిన్ని నోటిఫికేషన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఏఎల్పి నోటిఫికేషన్. వీటికి సంబంధించి ఆర్ఆర్బి రైల్వే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మార్చ్ లో టెక్నీషియన్ నోటిఫికేషన్ రాబోతోంది. ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ రాబోతోంది. జూలైలో పారామెడికల్ అండ్ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ రాబోతోంది. అక్టోబర్ లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతోంది. ఆగస్ట్ లో ఎన్టీపీసీ నోటిఫికేషన్. సెప్టెంబర్ లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇక అక్టోబర్ లో గ్రూప్ డి నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ మరోసారి రాబోతోంది. మరి జనవరిలో ఒక నోటిఫికేషన్, మరలా అక్టోబర్ లో ఒక గ్రూప్ డి నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. ఈ విధంగా మొత్తం రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్స్ కు అనుగుణంగా ప్రిపేర్ అయి విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇక దీనికి సంబంధించి రైల్వే వారు విడుదల చేసినటువంటి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది డిసెంబర్ 5, 2025 తేదీన రైల్వే బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు విడుదల చేశారు. ఇందులో మరి ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రైల్వే ఏ నోటిఫికేషన్స్ విడుదల చేయబోతోంది, వాటికి సంబంధించిన తేదీలు ఏ తేదీన అంటే ఏ నెలలో ఏ పని చేయాలి, ఏ బోర్డు చేయాలి, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే జనవరి నుంచి మార్చ్ లో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రాబోతోంది. దీనికి సంబంధించిన టైం లైన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో టెక్నీషియన్స్, సెక్షన్ కంట్రోలర్ కు సంబంధించి మరి దాని టైం లైన్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో జూనియర్ ఇంజనీర్స్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెట్రాలజికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలాగే పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు. తర్వాత ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5, 6 అలాగే లెవెల్ 2 and 3 కి సంబంధించి జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించిన టైం లైన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక అక్టోబర్, డిసెంబర్ లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అలాగే లెవెల్ 1 కు సంబంధించి మరి టైం లైన్ ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మొత్తం రైల్వేకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇక త్వరలోనే గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతోంది. వీటి తర్వాత ఒక్కొక్కటిగా రైల్వే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారు ఈ క్యాలెండర్ కి అనుగుణంగా ప్రిపేర్ అవుతూ మరి ఉద్యోగ సాధనలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మరి గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మరి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.